వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఈరోజు టాపిక్ ఏమిటంటే గద్వాల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అయితే తెలంగాణలో కానీ సుప్రీంకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే తెలంగాణలో బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తే గద్వాలలో పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో గెలిచి 5 నెలలు అవుతుంది దాదాపు. ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. సో కాంగ్రెస్లో ప్రజెంటు అక్కడ ఉన్నటువంటి సరితా తిరుపతయ్య గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంది. సో వీళ్ళ మధ్యలో కానీ వర్గ విభేదాలు ఏర్పడితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే సరితా తిరుపతయ్య బీఆర్ఎస్లోకి కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బీఆర్ఎస్లోకి వస్తే ఎందుకంటే ఈమె బీసీ అనమాట. ఈమె వచ్చేసి ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో 7,000 ఓట్లతో ఓడిపోయింది. సో తక్కువ మెజార్టీతోనే కృష్ణమోహన్ రెడ్డి గెలిచాడు. సో ఈమె ఒకవేళ బీసీల తరఫున బీఆర్ఎస్లో ఈమె కానీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఎందుకంటే ప్రజెంటు అక్కడ ఓల్డ్ సపోర్టెడ్ లీడర్స్ ప్రజెంట్ ఉన్నటువంటి విజయ్ కుమార్ కానీ, నాగర్దొడ్డి వెంకటరాములు కానీ, అంజనేయులు గౌడ్ కానీ, హనుమంతు నాయుడు కానీ, రంజిత్ కానీ, సో వీళ్ళందరినీ ఏకం చేసి సరితా తిరుపతయ్య ఒకవేళ వెళితే, ఎందుకంటే బీఆర్ఎస్లో ప్రజెంట్ వీళ్ళు కూడా టికెట్లు అడుగుతున్నారు. విజయ్ కుమార్ కానీ, నాగర్దొడ్డి వెంకటరాములు కానీ, అంజనేయులు కానీ, హనుమంతు నాయుడు కానీ వీళ్ళు టికెట్లు అడుగుతున్నారు. ఒకవేళ టికెట్ వీళ్ళకి ఇవ్వకుండా సరితా తిరుపతయ్యకి ఇస్తే సరితా తిరుపతయ్య చేల్చింది ఏంటంటే ఈ పాత వాళ్ళని ఎవరైతే బీఆర్ఎస్లో ఉండారో వాళ్ళందరిని కలుపుకొని పోతే ఈమె గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని కూడా ఆ నియోజకవర్గ ప్రజలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఇంతకుముందు తక్కువ ఓట్లతోనే ఓడిపోయింది కాబట్టి, అదేవిధంగా ప్రజెంట్ బీసీ వాదం చాలా గట్టిగా వినపడుతుంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ నియోజకవర్గ ప్రజలు అయితే చెప్తున్నారు. ఇంకోటి, కృష్ణమోహన్ రెడ్డి కూడా మనం అంత తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ఆయన స్వయాన డీకేఆర్న అల్లుడు, అంటే భర్త సింహారెడ్డి మెయిన్ అల్లుడు అనమాట. సో వీళ్ళు కానీ ఏకమయ్యి మళ్ళీ ఈమెను ఓడిద్దాం అనుకున్నా కానీ కూడా, కాకపోతే సరితా తిరుపతి చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులేయాలి. బండ్ల చంద్రశేఖర్ రెడ్డి కానీ, బండ్ల రాజశేఖర్ రెడ్డి కానీ కొందరు వాళ్ళని నమ్ముకొని ఉండడం వల్ల మేము మోసపోయిందని కూడా అక్కడ ఉండే ప్రజలైతే చెప్తున్నారు. సో ఈసారి ఒకవేళ మీకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే వీళ్ళని ప్రజెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లను కలుపుకొని పోతే మీరు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని కూడా అక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ప్రజెంటు సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఆమె బీసీ, ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీలో కూడా బీసీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. ఒకవేళ ప్రజెంటు బీజేపీ కూడా బీసీ వాళ్ళకి టికెట్ ఇస్తే కాంగ్రెస్ మాత్రం ఒకవేళ ప్రజెంట్ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మాత్రం టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇద్దరు బీసీ లేనప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదనమాట. సో వీళ్ళు కూడా ప్రజెంటు వీళ్ళిద్దరు బీసీలకు ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ క్యాడర్ కూడా ఇప్పుడే ఆలోచించుకోవాలి. అక్కడ ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ బీసీ లీడర్లకు ఇస్తే కాంగ్రెస్లో కూడా బలమైన అభ్యర్థి ఎవరైనా ఇప్పటి నుంచి వెతుక్కోవాలి. ఎందుకంటే ఇద్దరు బీసీలు అయినప్పుడు కాంగ్రెస్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇస్తే అక్కడ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఏదేమైనా తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తే ఈ 3 పార్టీలు కూడా అక్కడ రాజకీయం అయితే చాలా రసవంతంగా ఉంటుంది ఈసారి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్స్.